చూస్తున్నారు. ఇక్కడ గత ప్రభుత్వం నిర్మించినటువంటి మూసీ సుందరీకరణ ఇదంతా కూడా. అంటే మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుంటున్నారు. ఎట్లా అనిపించింది ఏంటి? ఇప్పుడేంటంటే ఆ, పట్టుకోమంటారా? పర్లేదు పట్టుకున్నాను. ఆ, మేము హైదర్ షా కొట్టు నుంచి వచ్చామండి. మాది అక్కడ ఒక లేఅవుట్ అక్కడ కట్టాము. అదే అక్కడ నుంచి వచ్చాము మేము. సో గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ విధంగా ప్రజలకు ఎవరికి డిఫికల్టీ లేకుండా ప్రజల ఇళ్ళు ఏమీ కూల్చకుండా ఈ విధంగా నీట్గా చేయొచ్చు మూసీని. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళు ఏంటంటే చిత్తశుద్ధి లేకుండా ఆయన మూసీ సుందరీకరణ బదులు ఆయన ల్యాండ్ గ్రాబింగ్ మీద ఫోకస్ ఎక్కువ కనిపిస్తుంది జనాలందరికీ. ఆయన ఆయన లేకపోతే మాది అక్కడ హైదర్ షా కోటి ఏరియాలో హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ఏమంటారు హుడా అప్రూవల్స్ తోటి అపార్ట్మెంట్స్ కట్టారండి. అపార్ట్మెంట్స్ను హుడా అప్రూవల్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నట్టు గవర్నమెంట్ అన్నీ వెరిఫై చేసి దాని బఫర్ జోన్లు అన్నీ చూసిన తర్వాతే వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు. అటువంటి అపార్ట్మెంట్స్లో చాలామంది ఐటీ పీపుల్ కొన్నారు ఇళ్ళు కొన్న తర్వాత ఈ గృహప్రవేశమైన 6 నెలల తర్వాత వాళ్ళు అంటున్నారు ఇది బఫర్ జోన్లో వస్తుందని. అంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది చూడండి వాళ్ళ పరిస్థితి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ మాకంతా మా వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇళ్ళు ఫ్లాట్స్ కొన్న వెంటనే వితిన్ 6 నెలల్లో ఇది బఫర్ జోన్లో వస్తుంది. మళ్ళీ బఫర్ జోన్లో వచ్చేటప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు హుడాకి? అది ఏది గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. మీరే పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు మీరే బఫర్ జోన్ అని మీరు మళ్ళీ దీన్ని లాక్కొని ఇప్పుడు చిత్తశుద్ధి కనుక ఉంటే బ్యూటిఫై అంటే వి ఆల్ సపోర్ట్ బ్యూటిఫికేషన్. కానీ ఇప్పుడు మీరు అంతంత ల్యాండ్లు తీసుకొని అది వేరే వాళ్లకు డెవలప్మెంట్స్కి రిక్రియేషన్ పార్కు ఇస్తా అనేది మాత్రం వీఆర్ అగేన్స్ట్ దట్ అండి. వీఆర్ నాట్ రెడీ టు గివ్ అవర్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్. మా ఏవి ఇచ్చే ప్రోగ్రాంలో లేము మేము. గత ప్రభుత్వం ఇక్కడ చేసిన లాగా ఇప్పుడు చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా కూడా ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి గత ప్రభుత్వం నదిని క్లీన్ చేస్తున్నారు, ఎస్టీపీలు కడుతున్నారు. నదికి 2 వైపులా కూడా వాకింగ్ ట్రాక్లు పెట్టారు. ఈ వాకింగ్ ట్రాక్లతో పాటు ఉన్న ల్యాండ్స్లో మనం రోడ్డు కూడా వేసుకోవచ్చు. రోడ్డు వేసుకొని బ్యూటిఫై చేసి దిస్ ఈజ్ రియల్లీ దే హావ్ డన్ వండర్ఫుల్ జాబ్.